చూస్తున్నారు కదా, ఇవి పరదాలు అనమాట. ఈ పరదాలో వీళ్ళిద్దరూ నివసిస్తున్నారు. వీళ్ళకి పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళు ప్రజెంట్ ఏం తింటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు ఇప్పటివరకు నాకు తెలీదు. వాళ్ళని అడిగి మాట్లాడదాం. రండి. రమ్మ. నమస్తే అమ్మా. నమస్కారం. మీ పేరేంటమ్మా? పేరు మంగ అండి. మంగ. ఎవరు అబ్బాయి? మా అబ్బాయి. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? నలుగురు ఉంటున్నాం. మా ఆయన, నేను. ఏడు మీ ఆయన ఏడి? ఏదమ్మా అయ్యి ఎందుకు వెళ్ళరు? మీ ఆయన, మీరు? ఓ పిల్లడు ఉన్నాడు ఇంటికాడ. ఇంటి దగ్గర. ఏం తను చదువుతున్నాడా, జాబ్ చేస్తున్నాడా? పనులే చేసుకుంటాం, కూలి పనులు చేసుకుంటాం. కూలి పనులు చేసుకుంటున్నారు. మీరు ముగ్గురు చేసుకుంటున్నారా? మీరిద్దరు వెళ్తారా? మా ఆయన మా పిల్లడు వెళ్తారు. నేను వెళ్తలేదండి పనికి, పేనం బాగలేదు. 4 సంవత్సరాల నుంచి ఇంటికాడ. పెన్షన్ వస్తుందా మీకు? రావట్లేదు. ఈ పిల్లడికి వస్తుందండి. ఈ పిల్లడికి వస్తుందా? ఏమైంది? తను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడండి, చిన్నప్పటి కాడి నుంచి. ఎంత వస్తుందో తనకు పెన్షన్? 6,000 వస్తున్నాయండి. 6,000. మీరు రోజు కూలికి వెళ్తున్నారా? ఎంత వస్తుంది మీకు? ఎంతమ్మా? 400, 300 పడతాయండి. 400, 300. ఇంటికి ఎంత ఇస్తారు ఆయన? ఇచ్చేస్తారండి మొత్తం. అంటే 400 తెచ్చాయనుకో, రోజుకి ఎంత ఇస్తారు మీకు ఇంటికి? మొత్తం ఇస్తారండి. మొత్తం ఇస్తారు. తాగరండి. తాగరా? తాగడం. ఓకే. ఆ అబ్బాయి కూలికి వెళ్తే ఎంత ఇస్తారు? ఆ పిల్లడు ఇస్తాడండి. సరే అని. ఏమైంది? ఓకే, తనకు తెలియదు కదా. ఆ మూతి తుడిచమ్మా. పైకెత్తే తలని. తలండి పైకి తల. తనకు అసలు ఏం తెలీదు. ఏం తెలియదండి. భోజనం తనంతట తానే తింటాడు, మీరు పెడతారా? మేమే పెడతారండి. మీరే పెట్టాలి. అన్ని పనులు మేమే చేయాల్సిందండి. పుట్టినప్పటి నుంచి ఇంతేనా పరిస్థితి? అలాగే ఉన్నాడండి. పకీరు అండ్ మంగ వాళ్ళ ఇల్లు ఇది, వాళ్ళ పరిస్థితి ఇది అనమాట. సో అందుకనే మంగ వాళ్ళ ఫ్యామిలీని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళ భోజనం వాళ్ళు తినాలి, వేరే సపోర్టింగ్ ఇంకా ఏం లేదు. బాగా నిరుపేదల కుటుంబం. అమ్మ, మీకు ఇల్లులు ఏమి ఇవ్వలేదా మీకు గవర్నమెంట్? ఇచ్చారు కానీ పడిపోయినాయండి, కట్టుకోలేదు. మళ్ళీ ఇల్లు పడిపోయిందా? గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు పడిపోయిందా? పడిపోయినాయండి. గవర్నమెంట్ కట్టిన ఇల్లు పడిపోయిందా? ఎప్పుడో ఇచ్చారండి. పాత ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడండి, 20 సంవత్సరాల దాకా అయిపోద్దండి. 20 సంవత్సరాలకి ఇల్లు పడిపోయిందా? పడిపోయినాయండి. అప్పుడు మీరు ఉన్నారా? ఉండవండి. ఇదండి సిమెంట్ ఇటులతో కట్టేశారండి. మామూలుగా తంబాలు గింబాలు ఏం పోయలేదండి, అటగిట్లతో కట్టేసేసి వదిలేసేసారు. పడిపోయింది. మళ్ళీ దాన్ని మీరు ఏమి చేయలేదండి. చేతిలో రూపాయలు లేక చేసుకోలేదు. బాబుకి ఫంక్షన్ వస్తుంది, కొంచెం కొంచెం అలా ఏదో లేపి సెట్ చేసుకోవాల్సింది కదా. అలా పరదాల్లో ఉంటే పాములు ఏవి రావట్లేదా మీకు? పనులకు వచ్చేస్తున్నామండి. అటు పనులు చేసుకుంటున్నాం కదండి. సొంతూరు కాదు మేడం, వాళ్ళు వచ్చేసి అలా ఉండిపోతాం. 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండిపోయి ఇక్కడ పని చేసుకుని అలా వెళ్తుంటాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంటారా? అలాగే వెళ్తుంటామండి. సరేనమ్మా, ఇగో రేషన్ తీసుకోండి. ఇగో సామాన్లు ఇవి, వంట చేసుకోండి. మీ ఆవిడకి ఇస్తారా? ఇవ్వండి. ఇవమ్మా నీకు బట్టలు. ఆగండి. తర్వాత మీకు ఇంటికి ఖర్చులకి ఏదైనా ఒక 3,000 రూపాయలు ఇస్తున్నాను. ఏమైనా కొనుక్కోండి. ఏమైనా మందులు ఏమైనా బాబుకి ఏమైనా కావాల్సి వస్తే తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.